భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నటువంటి వేళ మొదట్లో పాకిస్తాన్ ఒక మిసైల్ టెస్ట్ చేసింది. ఇది 450 కిలోమీటర్ల రేంజ్లో పనిచేసేటువంటి మిసైల్ అని, మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పడం కోసమే ఇది మిసైల్ టెస్ట్ చేసామని గొప్పగా చెప్పుకుంది పాకిస్తాన్. అయితే నిన్న మరొక టెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇది షార్ట్ రేంజ్ 120 to 180 కిలోమీటర్ రేంజ్లో ఉన్నటువంటి టార్గెట్లను డిస్ట్రాయ్ చేయగలిగేటువంటి మరొక క్షిపణిని ప్రయోగించినట్లుగా తెలుస్తుంది. రెండవ మిసైల్ టెస్ట్ చేసింది. సో దీనికి సంబంధించి పాకిస్తాన్ డిఫెన్స్ ఫోర్సెస్కి సంబంధించినటువంటి మీడియా ఇచ్చినటువంటి కథనాల ప్రకారం అన్నింటికీ పాకిస్తాన్ సిద్ధంగా ఉందని, తమ సైనికుల సన్నద్ధత కోసం దానికి సంబంధించినటువంటి టెస్టులను నిర్వహిస్తున్నామని, దాంట్లో భాగంగానే ఈ క్షిపణి పరీక్ష చేయడం జరిగిందని, టెక్నాలజికల్ పరంగా అలాగే సైనిక దళాల సన్నద్ధత పరంగా ఈ టెస్టులు నిర్వహిస్తున్నామని చెప్పి పేర్కొన్నారు. అయితే ఇక్కడ ఒక విషయం అర్థం కాదు ఏంటంటే, అసలు ఈ టెస్ట్ ఎక్కడ చేశారు, ఏ టైంకి చేశారు, ఏ డేట్లో చేశారు, ఇది సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా, దీనికి సంబంధించిన వివరాలు మాత్రం వెల్లడించాల. సో అంటే ఏంటి, ఏదో ఒక సోది కబుర్లు చెప్పి మీ దగ్గర కాదు మిసైళ్ళు మా దగ్గర కూడా ఉన్నాయి అంటే, బేసిక్గా భారత్ దగ్గర మంచి మంచి మిసైల్స్ ఉన్నాయి. ఒకప్పుడు మనం ఆయుధాలని కొనుగోలు చేసేవాళ్ళం, ఇప్పుడు మనం ప్రపంచ దేశాలకు ఆయుధాలను అమ్ముతున్నాం. మన దగ్గర అగ్ని, పృథ్వీ, బ్రహ్మోస్ వంటి మంచి మంచి మిసైల్స్ ఉన్నాయి. అలాగే మన దగ్గర సూపర్సానిక్ మిసైల్స్ వరకు కూడా ఉన్నాయి. హైపర్సానిక్ మిసైల్స్ మీద వర్కౌట్ చేస్తున్నాం ప్రజెంట్. సో ఇది మన అందరికీ తెలిసినటువంటి విషయమే. సో భారత్తో ఏ విషయంలోనూ కూడా పాకిస్తాన్ పోటీ పడేటువంటి పరిస్థితుల్లో లేదు. సో యుద్ధం అంటూ వస్తే రెండు వైపులా నష్టం జరుగుతుంది, అదైతే కన్ఫర్మ్, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. మనం ఒక దెబ్బ కొడితే వాళ్ళు అరదెబ్బన్నా కొడతారుగా, మనం 10 దెబ్బలు కొడితే కనీసం వాళ్ళు ఒక 2 దెబ్బలన్నా కొడతారుగా. సో ఎంతో కొంత నష్టం అయితే కలుగుతుంది, అది రెండు వైపులా నష్టం కలుగుతుంది. మనకంటే ఎక్కువ నష్టం పాకిస్తాన్కే కలుగుతుంది. సో ఓవరాల్గా ఒక పక్కన మేము సిద్ధంగా ఉన్నాము, మేము యుద్ధం చేసేస్తాము, మా ఎయిర్ ఫోర్స్ సిద్ధం, నేవీ సిద్ధం, వాళ్ళు సిద్ధం, వీళ్ళు సిద్ధం అని చెప్పుకుంటూనే మరొక పక్క ఐక్యరాజ్య సమితి దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకు బతిమలాడుతున్నటువంటి పరిస్థితి పాకిస్తాన్ది.